మీ అందరికీ వందనాలండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవదూత మరియతో చెప్తున్న విషయం ఏంటి అంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. నిరర్థకము అంటే ఏంటి అంటే, దేవుడు చెప్తున్న ఏ మాటలైనా సరే ఆ వాక్యము, ఆ మాటలు ఖచ్చితంగా నెరవేరుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అనే విషయాన్ని దేవదూత మరియతో చెప్తున్నారు లేదా బయలుపరుస్తున్నారండి. అంటే దేవుడు ఈ లోకాన్ని ప్రారంభంలో ఆదికాండములో మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఆయన మాటలు పలికారు. ఈ లోకములో మనము చూస్తున్నదంతా, చూడలేనిది అంతా సృష్టింపు అయింది. అంటే ఆ విషయం అంతా మాకు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే, దేవుని మాటలు అనేది చాలా బలమైన మాటలు, స్థిరమైన మాటలు, శక్తివంతమైన మాటలు అనే విషయాన్ని మాకు తెలియచేస్తుంది. అలాగే దేవుడు మాటలతోనే ప్రతి కార్యాలని ఈ లోకములో సృష్టించి జరిగిస్తూ వస్తున్నారు దేవుడు. అదే జీవము గల మాటల్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి మనమందరి కోసం మన చేతులు దేవుడు అనుగ్రహించి దేవుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, ఆయన మాటలు ఏదైనా సరే నిరర్థకము కానేరదు. ఆయన చెప్తున్న ప్రతి విషయము అంతా ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది అనే విషయాన్ని దేవుడు మాతో ఈరోజు పంచుకుంటున్నారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, నేను నిన్ను విడువను ఎడబాయను అనే ఒక మంచి వాక్యము. ఈ వాక్యము అందరికీ తెలిసిన వాక్యమే. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ వాక్యాన్ని మీరు ఏ పరిస్థితుల్లో అయినా సరే మీరు మీ జీవితంలో మీరు వాడుకోండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు విడువని ఎడబాయని దేవుడుగా మనతో పాటు ఉన్నాడు అనే విషయాన్ని ఆ వాక్యం మాకు తెలియచేస్తుంది. కాబట్టి దేవుడు చెప్తున్న ప్రతి మాటలని మనము ఎలాగ తీసుకోవాలంటే, ఉన్నది ఉన్నట్టు మనం తీసుకొని విశ్వసించి మన ముందు కొనసాగుతున్నప్పుడు ఆ మాటలు ఏమని మాట్లాడుతుందో ఆ ప్రతి విషయం కూడా మన జీవితంలో దేవుడు జరిగించడానికి ఉన్నారు. కాబట్టి మాటలుగాను మనం తీసుకొని విశ్వసించి కొనసాగాలి. ఆ మాటల్ని మనం మరొక విషయముతో లేదా మరొక పరిస్థితితో మనం దాన్ని పోల్చి చూడడానికి లేదు. అంటే పరిస్థితి ఇలా ఉంది, వాతావరణం ఇలా ఉంది, కాబట్టి దేవుని మాటలు ఇక్కడ ఏదైనా సరే జరిగించడానికి లేదు అని మనం చెప్పడానికి అస్సలు అవ్వదు. దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టు మనం తీసుకొని గ్రహించి విశ్వసించి ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు చెప్తున్న ప్రతి మాటలు కూడా కార్యాలను జరిగించగలిగే శక్తి బలాన్ని కలిగి ఉంది అనే విషయాన్ని మీరు ఈరోజు తెలుసుకోండి. కాబట్టి ఆయన మాటల్ని మనం తెలుసుకొని విశ్వసించి ముందు కొనసాగుతాము. ఆయన ఎటువంటి వాడో మన జీవితంలో దాన్ని దేవుడు చూపించడానికి ఉన్నారు, నేర్పించడానికి ఉన్నారు. కేవలం ఆయన మాటల్ని మనం విని దాన్ని విశ్వసించి ముందు కొనసాగుతున్నప్పుడు ఆయన ఎటువంటి వాడు అనేది మాకు తెలియచేస్తున్న పరిస్థితిలో దేవుని వాక్యం అనేది మన జీవితంలో ఉంది. కాబట్టి ఆయన వాక్యాన్ని విశ్వసించి మనం ముందు కొనసాగుతాం. ఎందుకంటే ఆయన మాటలు ఏదైనా సరే నిరర్థకము కానేరదు అనే వాక్యాన్ని మనం నమ్ముతాము. కాబట్టి ఏ పరిస్థితి అయినా సరే, ఏ వాతావరణమైనా సరే, ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా సరే ఆయన వాక్యము మారని వాక్యము,
మారని దేవుడు కాబట్టి ఆయన హస్తాన్ని మనం పట్టుకొని ముందుకు కొనసాగుతాము. ఆమేన్.